మనమందరం రెగ్యులర్‌గా బిల్డింగ్స్ మీద క్రాక్స్ చూసే ఉంటాం. అండ్ అలాగే అప్పుడే కన్‌స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్ కూడా లెస్ థాన్ 6 మంత్స్‌లో ఇలాంటి క్రాక్స్ డెవలప్ అవ్వడం మనం చూసే ఉంటాం. బట్ మనమందరం బిల్డర్ మంచి మెటీరియల్స్ యూజ్ చేయలేదని, లేకపోతే కన్‌స్ట్రక్షన్ క్వాలిటీ బాలేదని అనుకుంటూ ఉంటాం. బట్ అలా క్రాకింగ్ రావడానికి ఇవి కూడా కారణాలు అయ్యుండొచ్చని మీకు తెలుసా? అసలు ఈ బిల్డింగ్ క్రాక్స్ ఎందుకొస్తాయి? అసలు ఈ బిల్డింగ్ క్రాక్స్ సైజుని బట్టి దాని రిస్క్ ఫ్యాక్టర్ ఎంతో తెలుసుకోవడం ఎలా? అండ్ అలాగే కొన్ని క్రాక్స్ హారిజాంటల్‌గా, కొన్ని క్రాక్స్ వెర్టికల్‌గా ఉంటూ ఉంటాయి. అలా హారిజాంటల్‌గా, వెర్టికల్‌గా ఉండడానికి కారణాలు ఏంటో మీకు తెలుసా? ఇలా డెవలప్ అయిన క్రాక్స్‌ని దాని సైజుని బట్టి కానీ, దాని పొజిషన్ బట్టి కానీ, దాన్ని అనలైజ్ చేసి దాన్ని ఎలా రిపేర్ చేయాలో మీకు తెలుసా? ఈ బిల్డింగ్ క్రాక్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. జనరల్‌గా బిల్డింగ్స్ అండ్ బిల్డ్ స్ట్రక్చర్ చాలా చిన్నగా మూవ్ అవుతూ ఉంటాయి. అది ఎంత అంటే మనం నోటీస్ కూడా చేయలేనంత. కానీ ఈ మూమెంట్స్ ఎందుకు క్రియేట్ అవుతాయో ఇప్పుడు మనం చూద్దాం. ఇవి మనకి గ్రౌండ్ కండిషన్స్‌లో కానీ, ఫౌండేషన్ సెటిల్మెంట్స్‌లో కానీ ఎలాంటి చేంజెస్ వచ్చినా, డిఫెక్ట్స్ వచ్చినా ఈ మూమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే బిల్డింగ్ ఫ్యాబ్రిక్‌లో ఏ విధమైన చేంజెస్ వచ్చినా ఈ మూమెంట్స్ అనేవి క్రియేట్ అవ్వచ్చు. ఈ బిల్డింగ్ ఫ్యాబ్రిక్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ బిల్డింగ్ ఫ్యాబ్రిక్ అంటే రూఫ్స్ కానీ, ఎక్స్టర్నల్ వాల్స్ కానీ, విండోస్ కానీ, డోర్స్ కానీ, ఫ్లోరింగ్స్ కూడా ఈ బిల్డింగ్ ఫ్యాబ్రిక్‌లోకి వస్తాయి. ఈ బిల్డింగ్ ఫ్యాబ్రిక్‌లో ఏ ఎలిమెంట్ అయినా యాజ్ పర్ స్టాండర్డ్ కానీ తీసుకోవాల్సిన ప్రికాషనరీ మెజర్స్ తీసుకోకపోతే ఈ బిల్డింగ్ ఫ్యాబ్రిక్ వల్ల జరిగే డిఫెక్ట్స్ని బిల్డింగ్ అకామిడేట్ చేయలేకపోతే మూమెంట్స్ స్టార్ట్ అయ్యి ఆ క్రాక్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఇలా మూమెంట్స్ వల్ల డెవలప్ అయ్యే క్రాక్స్ వల్ల బిల్డింగ్ అపీరియన్స్ డిస్టర్బ్ అవడమే కాకుండా ఆ బిల్డింగ్లో ఉండే ఆక్యుపెంట్స్ కూడా సేఫ్టీ కన్సర్న్స్ క్రియేట్ అయ్యేలా చేస్తుంది. సో ఇలా క్రాక్స్ చూసినప్పుడు దాన్ని అనలైజ్ చేసి సరైన ట్రీట్మెంట్ చేయకపోతే అది మన బిల్డింగ్ సేఫ్టీని, ఇంటిగ్రిటీని, అలాగే బిల్డింగ్ స్టెబిలిటీ మీద ఎఫెక్ట్ చేయడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఈ క్రాక్స్ని ట్రీట్మెంట్ చేయడానికి బెటర్గా అనలైజ్ చేయాలి. దానికోసం అసలు ఈ క్రాక్స్ ఎందుకు డెవలప్ అవుతాయో అర్థం చేసుకోవాలి. సో మేజర్గా క్రాక్స్ డెవలప్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఇప్పుడు మనం చూద్దాం. జనరల్గా ఈ క్రాక్స్ డెవలప్ అవడానికి ఈ 9 రీజన్స్ అయ్యి ఉండొచ్చు. అందులో నెంబర్ 1 గ్రౌండ్ మూమెంట్స్. ఈ గ్రౌండ్ మూమెంట్స్ అనేవి మనకి క్లే శ్రింకేజ్ వల్ల కానీ, ల్యాండ్ స్లిప్స్ వల్ల కానీ, వైబ్రేషన్స్ వల్ల కానీ ఇలా చాలా రీజన్స్ ఉండొచ్చు. బట్ మేజర్లీ ఈ గ్రౌండ్ మూమెంట్స్ అనేవి మ్యాక్సిమం కేసెస్లో మన చేతుల్లో ఉండవు. నెంబర్ 2 ఫౌండేషన్ ఫెయిల్యూర్స్. ఈ ఫౌండేషన్ ఫెయిల్యూర్స్ అనేవి కాంక్రీట్ ఎరోజన్ డ్యూ టు కెమికల్ కంటామినెంట్స్ వల్ల కానీ, మన ఓల్డ్ స్ట్రక్చర్స్ అయితే అడిషనల్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కానీ ఇలాంటి ఫౌండేషన్ ఫెయిల్యూర్స్ జరుగుతూ ఉంటాయి. నెంబర్ 3 డికే ఆఫ్ ద బిల్డింగ్ ఫ్యాబ్రిక్. ఇది మనకు మేజర్గా వుడ్ వామ్ ఎఫెక్ట్స్ వల్ల కానీ, రస్ట్ పట్టడం వల్ల కానీ ఇలాంటి వాటి వల్ల జరగచ్చు. నెంబర్ 4 మాయిశ్చర్ మూమెంట్. ఇందులో మనకి ఎక్కడైనా ఎక్సెస్ వాటర్ ఉండిపోవడం వల్ల ఆ వాటర్ మెటీరియల్ అబ్జర్వ్ చేసుకొని ఆ మెటీరియల్ ఎక్స్పాండ్ ఆర్ కాంట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల కూడా ఇలాంటి క్రాక్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే ఎక్సెస్ వాటర్ పెనిట్రేట్ అయ్యి మనకి వెజిటేషన్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే ఫాల్టీ ఆర్ డ్యామేజ్ డ్రైన్స్ ఉన్నా, ఎక్కడైనా ఫ్లడ్ అవుతున్నా అది మన బిల్డింగ్ ఫ్యాబ్రిక్ని ఎఫెక్ట్ చేస్తుంది. మాయిశ్చర్ మూవ్మెంట్ కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. నెంబర్ 5 థర్మల్ మూమెంట్. మనం ముందు మాట్లాడుకున్నట్టు మాయిశ్చర్ మూమెంట్ వల్ల ఎలా అయితే మెటీరియల్ ఎక్స్పాండర్ కాంట్రాక్ట్ అవుతుందో అలాగే థర్మల్ మూమెంట్ వల్ల కూడా మెటీరియల్ ఎక్స్పాండర్ కాంట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నెంబర్ 6 ఎక్సెస్ లోడ్. మనం కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ ప్రాపర్ స్ట్రక్చరల్ కన్సిడరేషన్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేయకపోతే అది ఎక్సెస్ లోడ్ అయినా, ఒకవేళ మన ఓల్డ్ హౌస్ అయితే దానిపైన ఇంకొక ఎక్స్ట్రా ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు అది ఎక్సెస్ లోడ్ అయినా సరే ఇలాంటి క్రాక్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నెంబర్ 7 ట్రీ రూట్ గ్రోత్. ఇందులో ఏంటంటే మనకి అక్కడక్కడ వెజిటేషన్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మన వెజిటేషన్ డెవలప్ అయినప్పుడు ఆ ట్రీ రూట్స్ కానీ మన వాల్స్ మీద కానీ, ఫౌండేషన్ దగ్గర కానీ వచ్చినప్పుడు కూడా మన క్రాక్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నెంబర్ 8 ఆబ్సెన్స్ ఆఫ్ ఫౌండేషన్స్ ఇన్ ఓల్డ్ బిల్డింగ్స్. ఈ కేసులో ఓల్డ్ బిల్డింగ్స్కి ఫౌండేషన్స్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసి ఉంటాం. బట్ అలాంటి కేసెస్లో మనం పెరుగుతున్న నీడ్స్ని బట్టి మనకు ఎక్స్ట్రా ఫ్లోర్ అవసరం ఉన్నప్పుడు మన ఎక్స్టెన్షన్ ప్లాన్ చేస్తాం. అలా ప్లాన్ చేసినప్పుడు ఫౌండేషన్ ఫెయిల్యూర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఫౌండేషన్ ఫెయిల్యూర్స్కి సైన్సే ఈ బిల్డింగ్ క్రాక్స్. అండ్ నెంబర్ 9 ఆల్టరేషన్ వర్క్స్. ఇందులో మనకి మన బిల్డింగ్లో ఆల్టరేషన్ వర్క్ చేసినప్పుడు కానీ, మన నైబరింగ్ ప్రాపర్టీస్లో ఆల్టరేషన్ వర్క్ చేసినప్పుడు కానీ ఈ మూమెంట్స్ వల్ల బిల్డింగ్లో క్రాక్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనకి
బిల్డింగ్ ఫ్యాబ్రిక్ మీద ఆల్టరేషన్స్ ఉంటాయి. సో ఈ ఆల్టరేషన్స్ కరెక్ట్గా జరగకపోతే ఆ డిఫార్మేషన్స్ జరిగి క్రాక్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మ్యాక్సిమం బిల్డింగ్స్లో క్రాక్స్ డెవలప్ అవ్వడానికి ఇవే కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు మనం ఈ క్రాక్స్ సైజుని బట్టి దాని రిస్క్ ఫ్యాక్టర్ ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇవి మనకి 6 టైప్స్. నెంబర్ 1, హెయిర్ లైన్ క్రాక్స్. ఇది మనకి విడ్త్ ఆఫ్ ది క్రాక్ ఈజ్ లెస్ దాన్ 1 mm, అంటే దీని క్రాక్ సైజ్ 0.1 mm ఉంటుంది. అండ్ ఇలాంటి హెయిర్ లైన్ క్రాక్స్కి రిపేర్స్ అండ్ యాక్షన్స్ అవసరం లేదు, అవి మనకి నెగ్లిజిబుల్. నెంబర్ 2, ఫైన్ క్రాక్స్. ఇందులో మనకి విడ్త్ ఆఫ్ ది క్రాక్ 1 mm వరకు ఉంటుంది. జనరల్గా ఇవి బిల్డింగ్ ఇంటర్నల్ వాల్ ఫినిషెస్కి వస్తాయి, అది మనం సింపుల్గా వాల్ డెకరేషన్స్తో కవర్ చేయొచ్చు. నెంబర్ 3, ఇందులో మనకి విడ్త్ ఆఫ్ ది క్రాక్ 5 mm వరకు ఉంటుంది. ఇవి మనకి జనరల్గా డోర్స్ అండ్ విండోస్ దగ్గర డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం ఈ డోర్స్ అండ్ విండోస్ని సరిగ్గా అడ్జస్ట్ చేసుకుని దాన్ని ప్రాపర్ లైనింగ్తో క్లోజ్ చేస్తే సరిపోతుంది. నెంబర్ 4, ఇందులో మనకి విడ్త్ ఆఫ్ ది క్రాక్ 5 to 15 mm వరకు ఉంటాయి. ఇది మనకి వెదర్ టైట్నెస్ వల్ల కానీ సర్వీస్ పైప్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కానీ జరిగి ఉండొచ్చు. ఇది సాల్వ్ చేయడానికి బ్రిక్ పాయింటింగ్ మళ్ళీ చేయడం కానీ కొన్ని ప్లేసెస్లో బ్రిక్ని రీప్లేస్ చేయడం కానీ చేస్తే సరిపోతుంది. నెంబర్ 5, ఇందులో మనకి విడ్త్ ఆఫ్ ది క్రాక్ 15 to 25 mm వరకు ఉంటాయి. ఇందులో మనకి డోర్స్ అండ్ విండోస్ బయటకు వచ్చేయడం కానీ డిస్లొకేట్ అవ్వడం కానీ వాల్స్ ఒరిగిపోవడం కానీ బల్జ్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ నోటీస్ చేయొచ్చు. ఇలాంటి కేసెస్లో మన వాల్స్ కానీ డోర్స్ కానీ తీసేసి మళ్ళీ రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అలాగే నెంబర్ 6, ఇందులో విడ్త్ ఆఫ్ ది క్రాక్స్ మోర్ దాన్ 25 mm ఉంటాయి. ఈ టైప్ 6 క్రాక్స్ని మనం స్ట్రక్చరల్ డ్యామేజ్ క్రాక్స్ అని కూడా పిలవచ్చు. ఈ కేసులో బీమ్స్ దాని యొక్క బేరింగ్ కెపాసిటీని కోల్పోయి ఉండొచ్చు, బిల్డింగ్ యొక్క స్ట్రక్చర్ దాని స్ట్రక్చరల్ స్టెబిలిటీని కోల్పోయి ఉండొచ్చు. ఓవరాల్గా స్ట్రక్చరల్ డ్యామేజ్ జరిగినప్పుడు ఈ టైప్ క్రాక్స్ డెవలప్ అవుతాయి. ఈ కేసుని ట్రీట్ చేయడానికి మేజర్ రిపేర్ వర్క్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ క్రాక్స్ డెవలప్ అవడానికి రీజన్స్ తెలుసుకున్నాం, అలాగే దాని సైజుని బట్టి దాని సివియారిటీ ఎంత, దాని రిస్క్ ఫ్యాక్టర్ ఎంత తెలుసుకున్నాం. అలాగే దాని షేప్ని బట్టి ఆ క్రాక్ ఏం ఇండికేట్ చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ బిల్డింగ్ క్రాక్స్ షేప్ని బట్టి ఓరియంటేషన్ బట్టి అది ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. దీంట్లో కూడా మనకి 5 టైప్స్ ఉంటాయి. ఇందులో మనకి ఫస్ట్ది హెయిర్ లైన్ క్రాక్స్. ఇది చాలా వరకు అన్ని బిల్డింగ్స్లో కామన్గా కనిపిస్తూ ఉంటుంది, మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ ప్లాస్టరింగ్స్. చాలా సెన్సిటివ్ మూమెంట్స్ వచ్చినప్పుడు ఇలాంటి క్రాక్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. అండ్ ఇది లెస్ దాన్ 0.1 mm కాబట్టి నెగ్లిజిబుల్. నెంబర్ 2, స్టెప్డ్ క్రాక్స్. ఇది మనకి నేమ్ తగ్గట్టుగా ఒక స్టెప్ పోర్షన్లో క్రాక్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రిక్ వాల్ తీసుకుంటే బ్రిక్ మీద హారిజంటల్ లైన్ అండ్ వెర్టికల్ లైన్ షేప్ ఫామ్ అవుతుంది కదా, మనకి పిక్చర్ మీద చూస్తున్నట్టుగా ఆ లైన్ అనేది ఫామ్ అవుతూ వస్తుంది. అలా డెవలప్ అయితే దాన్ని స్టెప్డ్ క్రాక్ అంటారు. ఇది మనకి రెగ్యులర్గా హారిజంటల్ అండ్ వెర్టికల్ జాయింట్స్ ఉన్న ప్లేస్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లైక్ బ్రిక్ వాల్స్ దగ్గర. ఇలా స్టెప్డ్ క్రాక్స్ డెవలప్ అయ్యాయి అంటే ఆ వాల్ ఆర్ బిల్డింగ్ మీద స్ట్రక్చరల్ మూమెంట్స్ యాక్ట్ చేస్తున్నాయని అర్థం. అండ్ టైప్ 3, వెర్టికల్ క్రాక్స్. ఇలా వెర్టికల్ క్రాక్స్ డెవలప్ అయ్యాయి అంటే ఆ బిల్డింగ్లో యాక్ట్ చేస్తున్న సిగ్నిఫికెంట్ స్ట్రెస్సెస్ వల్ల స్ట్రక్చరల్ కాంపోనెంట్స్కి యాక్ట్ చేస్తున్న బ్రిక్స్ ఆర్ బ్లాక్స్ ఫెయిల్ అయ్యాయని అర్థం. టైప్ 4, హారిజంటల్ క్రాక్స్. ఈ హారిజంటల్ క్రాక్స్ అనేవి జనరల్గా ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఫాల్ అవుతుందనే పొజిషన్లో ఉన్నప్పుడు డెవలప్ అవుతూ ఉంటాయి. దట్ మీన్స్ ఇట్ ఈస్ రెడీ టు ఫాల్ అనే సిచ్యువేషన్స్లో ఈ క్రాక్స్, హారిజంటల్ క్రాక్స్ అనేవి మనం చూడొచ్చు. టైప్ 5, ఈ టైప్లో క్రాక్స్ అనేవి వైడర్ ఎట్ టాప్ ఆర్ ఎట్ ద బాటమ్. మనం ఇక్కడ పిక్చర్ మీద చూస్తున్నాం కదా, అలా ఈ కైండ్ ఆఫ్ క్రాక్స్ మనకు కనిపించాయి అని అంటే మన బిల్డింగ్ ఫౌండేషన్లో మూమెంట్ వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి క్రాక్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ డైరెక్షన్ ఆఫ్ ది ఫౌండేషన్ మూమెంట్ని కనుక్కోవాలంటే మనకి డెవలప్ అయిన క్రాక్ డైరెక్షన్ ఇటువైపు వైడ్ అవుతుందో ఆ డైరెక్షన్కి మన బిల్డింగ్ ఫౌండేషన్ మూమెంట్ ఉందని అర్థం. సో ఇలా ఒక్కొక్క టైప్కి ఒక్కొక్క రీజన్ ఉంటూ ఉంటుంది. సో ఫైనల్గా పాత బిల్డింగ్స్ని పక్కన పెడితే కొత్తగా కన్స్ట్రక్ట్ చేసే బిల్డింగ్స్కి ఈ మూమెంట్ని టాలరేట్ చేయడానికి మూమెంట్ జాయిస్ట్స్ కానీ కొన్ని స్పెసిఫైడ్ మెటీరియల్స్ని సజెస్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని క్రాక్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ మనం చూస్తున్నాం, మోస్ట్లీ ఇన్ న్యూ కన్స్ట్రక్షన్స్. మనం ఇప్పుడు మాట్లాడుకున్న పాయింట్స్లో ఒకవేళ కొత్తగా కట్టే బిల్డింగ్స్లో క్రాకింగ్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఆ క్రాక్స్ గ్రౌండ్ మూమెంట్స్ వల్ల వచ్చాయో లేకపోతే బిల్డింగ్ ఫ్యాబ్రిక్ వల్ల వచ్చాయో
ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. ఇది మనకి ఎందుకంటే ఇలా డెవలప్ అయిన క్రాక్స్ నేచర్ని బట్టి దానికి కావాల్సిన ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని మన బిల్డింగ్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మన క్రాక్స్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు క్రాక్స్ డెవలప్ అవడానికి ఆరిజిన్ రీజన్ తెలుసుకుని దాన్ని ట్రీట్ చేయకపోతే ఆ క్రాక్స్ మళ్ళీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి బిల్డింగ్ మూమెంట్స్ వైబ్రేషన్ వల్ల కానీ, థర్మల్ ఎక్స్పాన్షన్ వల్ల కానీ, కాంట్రాక్షన్ వల్ల వచ్చే మూమెంట్స్ కానీ అలా వస్తూనే ఉంటాయి. ఇలాంటి కేసెస్లో మనం తీసుకునే రిపేర్ చేసే మెటీరియల్స్ ప్లాస్టిసిటీ నేచర్ ఉండేలా చూసుకోవాలి. అది ఎందుకంటే మనం తీసుకోబోయే మెటీరియల్కి ప్లాస్టిసిటీ లేకపోతే ఈ వైబ్రేషన్ వల్ల, థర్మల్ ఎక్స్పాన్షన్ వల్ల వచ్చే మూమెంట్స్ వల్ల మనకి ఎక్కడైతే క్రాక్స్ డెవలప్ అయిన పార్ట్ ఉందో ఆ పార్ట్లో ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ క్రియేట్ అయ్యి మనం చేసిన రిపేర్ మళ్ళీ ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో అలాంటి కేసెస్లో ప్లాస్టిసిటీ ఉన్న మెటీరియల్స్ లైక్ హైడ్రాలిక్ లైమ్ ఆర్ ఫ్యాట్ లైమ్ని యూజ్ చేస్తే బెటర్గా ఉంటుంది. అండ్ అలాగే బ్రిక్ వాల్స్ కన్స్ట్రక్షన్ చేసే చోట కరోజన్ రెసిస్టెంట్ స్టెయిన్లెస్ స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ బార్స్ రెగ్యులర్ 3 feet హైట్లో ఇన్సర్ట్ చేస్తే ఈ వైబ్రేషన్స్ వల్ల వచ్చిన స్ట్రెయిన్, స్ట్రెస్ ఓవర్ ద రెయిన్ఫోర్స్మెంట్ లెంత్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఆ రిస్క్ ఆఫ్ ఫెయిల్యూర్ని తగ్గిస్తుంది. సో ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన క్రాక్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గించుకోవచ్చు. అండ్ అలాగే ఇలా క్రాక్స్ డెవలప్ అయిన చోట ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి బోరోస్కోప్స్ యూస్ చేసి ఎక్కడెక్కడ వాయిడ్స్ ఉన్నాయో లొకేట్ చేయొచ్చు. అలా లొకేట్ చేసిన చోట గ్రౌటింగ్ చేసి ఆ వాయిడ్స్ని మళ్ళీ ఫిల్ చేయొచ్చు. బట్ ఇలా మనకు కనిపించే క్రాక్స్ వరకు ట్రీట్మెంట్ చేయొచ్చు. బట్ ఆ క్రాక్స్ డెవలప్ అవడానికి మేజర్ కాజ్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేసి దాన్ని క్యూర్ చేస్తే కానీ ఈ క్రాక్స్ మళ్ళీ డెవలప్ అవ్వకుండా ఉంటాయి. ఇలా మనకు ఒక్కొక్క కారణానికి ఒక్కొక్క రెమెడీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా మనకి ఫౌండేషన్లో ఫెయిల్యూర్స్ జరిగిన చాలా రకాల ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. దీన్ని మనం సాల్వ్ చేయాలంటే మన బిల్డింగ్లో డెవలప్ అయిన క్రాక్స్ని ప్రాపర్గా అనలైజ్ చేసి దాని ఆరిజిన్ కాజ్ని కనిపెట్టి దాన్ని ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేస్తే మాత్రమే ఫర్దర్గా క్రాక్స్ డెవలప్ అవ్వకుండా ఉంటాయి. మనం ముందు మాట్లాడుకున్నట్టు కొంతవరకు క్రాక్స్ని మనం అనలైజ్ చేసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ వరకు చేసుకోవచ్చు. బట్ ఈ క్రాక్స్ మన సైజెస్ పెరుగుతున్నట్టు కానీ మోర్ దెన్ 5 mm విడ్త్ ఉన్న క్రాక్స్ మనం అబ్జర్వ్ చేస్తే బెటర్ ఒక ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేసి దాన్ని ఎలా ట్రీట్ చేయాలో అడ్వైస్ తీసుకొని చేస్తే మీకు బెటర్ సేఫ్టీ అండ్ బెటర్ లాంగ్ లైఫ్ వస్తుంది మీ బిల్డింగ్కి. ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.